లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ కలగుర విజయ్ కుమార్, స్థానిక ఎంఆర్ఓ దిలీప్ మరియు పుర ప్రముఖులు తదనంతరం జగన్నాథ స్వామిని ఊరేగింపు నిర్వహించి జమ్మిగద్దె వద్ద ఈరోజు ఘనంగా విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొని సంప్రదాయానుసారం జమ్మి చెట్టు ఆకులను పసిడి అని భావించి పరస్పరం మార్పిడి చేసుకున్నారు. పుర ప్రముఖులు పూజలు అనంతరం మాట్లాడుతూ దసరా పర్వదినం సత్యంపై అబద్ధం, ధర్మంపై అధర్మం విజయాన్ని గుర్తు చేస్తుంది. జమ్మి చెట్టు పూజ ఒక శుభ సంకేతం. పట్టణ ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని మేము ఆకాంక్షిస్తున్నాము అన్నారు. జమ్మిగద్దె వద్దకు చేరుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సంఘ ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ సతీ శ్రద్ధగా పాల్గొన్నారు. అనంతరం పట్టణ ప్రజలకు పుర ప్రముఖులు విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ మనలో ఐక్యత, సత్సంకల్పాలు పెంపొందించేలా తోడ్పడాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణమూర్తి, స్థానిక ఎస్సిఐ సురేష్, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు కుల మతాలకు అతీతంగా ఆలయపాలయ చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గోవిందా జరిగే గత 200 సంవత్సరాల నుంచి లక్షపేట పట్టణంలో సనాతనంగా వస్తున్న సనాతన ధర్మం, ఆచారం, ఆనవాయితీ. పట్టణం ఏర్పడినప్పటి నుంచి షమీ పూజ లక్షపేట ప్రజలందరూ సమిష్టిగా అధికార, అనధికార, చిన్న పెద్ద, పేద, అత్యంత భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునేటువంటి దసరా ఉత్సవాలు, విజయదశమి వేడుక, షమీ పూజ మా పట్టణంలో జరుగుతుంది. ఇలాగే కొనసాగాలి. ఎవరైతే అధికారం ఉంటారో, పదవి కాలంలో ఉంటారో వాళ్ళతో ఆయుధ పూజ చేయించడం ఆనవాయితీ. పట్టణ పుర ప్రముఖులకు, అధికారులకు అందరికీ కూడా, అనధికారులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. పట్టణం లోపల ఎక్కడ లేని విధంగా మరి మంచి ఆనవాయితీగా సాయంత్రం పూట మరి మనం ఆయుధ పూజ చేసుకున్నటువంటి ఆయుధంతో జంబి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇటు ఈ కార్యక్రమంలో మరి లక్షపేట ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఇక్కడ మరి అన్ని కులాల వారు, మతాల వారు కూడా అన్నదమ్ముల యొక్క సౌభ్రాతృత్వంతో మరి యొక్క పండుగను జరుపుకుంటారు. అది చాలా సంతోషకరం. మరి ఆ భగవంతుని దయ వల్ల లక్షపేట మండల పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. లక్షపేట పట్టణ మండల ప్రజలందరికీ, రైతులకు, సోదరులకు, వ్యాపారస్తులకు అందరికీ దసరా శుభాకాంక్షలు. తెలంగాణ లెక్కలేని విధంగా
మన లక్ష్యపేట సంస్కృతి మొదటి నుంచి కూడా తహసీల్ ఆఫీస్ నుంచి పోతుండే, మున్సిపల్ నుంచి అయింది. ఇక్కడ నుంచి జంబి దగ్గరికి వెళ్ళి అక్కడ జంబి స్టార్ట్ చేసి ఈ గొప్పతనం ఒక లక్ష్యపేటకే చెందింది. ఈ లక్ష్యపేట చెందుతుంది. దీన్ని మనం విజయవంతం చేసుకుంటున్నాం. కుల మతాలకు లేకుండా అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. విజయదశమి శుభాకాంక్షలు. మన లక్ష్యపేట మండల్ మన కుల మతాలకు అతీతంగా మరి ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను. లక్ష్యపేట మన ప్రజలందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మన కమిషనర్ గారికి మరియు స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరియు మాజీ చైర్మన్ కాంతయ్య గారికి, మరి వివిధ పార్టీల నాయకులందరికీ కూడా నేను దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను. జై హింద్. దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే జంబి అనేది ఆనవాయితీగా మన మున్సిపల్ ఆఫీసు నుంచి మరి అక్కడ జంబి చెట్టు ఇటుకాల చెరువు దగ్గరికి పోవడం, ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా కుల మతాలు లేకుండా మరి ఏదైతే ఆనవాయితీగా ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మున్సిపల్ అయ్యి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైనా కానీ అందరం కలిసిపోవడం, భగవంతునికి ఏదైతే జంబికాడ పోయి మనం అందరం దర్శనమిచ్చి పూజ చేసి మళ్ళీ అందరం ఎక్కడక్కడ డిస్పోజల్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ, ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సిఐ గారు, ఎస్ఐ గారు, కమిషనర్ గారు, మరి పార్టీ అందరికీ పేరు పేరు నమస్కారం పలుకుతూ సెలవు. ఈరోజు లక్ష్మీపేట మున్సిపల్ ఆఫీస్లో లక్ష్మీపేటకు సంబంధించిన జంబి సంబంధించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీపేట పోలీస్ తరఫున అందరి తరఫున లక్ష్మీపేట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. లక్ష్మీపేట పట్టణ ప్రజలకు కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.